నీ మెదడు నన్ను దాటి పని చెయ్యాలి. అది జరగదు. ఎందుకంటే నిన్ను నీ నాన్నమ్మని విడగొట్టింది ఈ అమావాస్య గడియల్లో. అది చావడం కోసమేరా. మరికొద్ది క్షణాల్లో గంగమ్మ ఊపిరి క్షుద్ర శక్తికి ఆహారమైపోతుంది. అప్పుడు మళ్ళీ జన్మ తీసుకుంటా. 6 ఏళ్ల వయసులో నా సంపదను గుర్తిస్తా. జన్మ జన్మలకు ఐశ్వర్యంలోనే బతుకుతా. దీనికోసమే కదా మా నాన్నమ్మకు రోగాన్ని ఇచ్చి రోడ్డు మీద పడేశావు. పట్టుకుపో, నీ సగం కాల్చిన చుట్టతో సహా ఇచ్చేస్తున్నా. గుర్తొచ్చింది, నేను ఇక్కడే ఉన్నాను. ఇదిగో ఈ డబ్బు కాల్స్తున్నాను కాబట్టి అప్పుడు అనుకుని ట్రాప్ చేశాడు. నేను అసలు హాస్పిటల్కి వెళ్ళలేదు. గంగరాజ్ ఫోన్ చేశాడు, నానమ్మ స్ట్రోక్ వచ్చి పడిపోయిందని. హాస్పిటల్కి వెళ్ళకుండా ఎలా ఉంటాను? కార్ స్టార్ట్ చేశాను. ఇన్ని రోజులు బయటికి వెళ్ళకుండా ఈరోజే వెళ్ళని ఇచ్చాడంటే అంటే 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 నానమ్మని చంపేశాను. నిన్ను ఖాళీ చేశాను. చంపేశాను. కన్ను పెట్టిన అమ్మని నా చేతులతో కాల్ చేశానా? లేవే, మాట్లాడవే. చంపేస్తాడే నిన్ను. ఈరోజు అమ్మవాస రోజు చంపేస్తాడే. లేవే. చంపేస్తే చూస్తూ ఊరుకుంటానా? కాపాడుకుంటాను, నిన్ను కాపాడుకుంటాను. రమ్మన్నా కొడుకుని రారా, ముక్కలు ముక్కలకి నరికి పడుకోబెడతా. ఇక్కడే నువ్వు పడుకో. నేను కాపాడుకుంటా. నేను ఇక్కడే ఉన్నా కదా. నేను కాపాడుకుంటా. నువ్వు పడుకో. నేను ఇక్కడ ఉంటా కదా. పక్కన ఉంటాను. ఏం పర్లేదు, పక్కన. బతికించుకో. ఏదో ఒకటి చేయాలి. ఏం చేయాలి? సెల్ఫ్ హిప్నటైజ్ చేసుకోవాలి. వేరే వరల్డ్ సృష్టించుకొని ఆ వరల్డ్ మనం ఉండి ఇక్కడ వాడితో యుద్ధం చేయాలి. అది జరగదు. నీ బ్రెయిన్లో ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావో టార్గెట్ ఫిక్స్ చేసుకో. ఎందుకు వచ్చినావురా? రాజు, కాన్సంట్రేట్. రాజు, ప్లీజ్ డోంట్ గో. కనకరాజు,
బుర్ర పిచ్చెక్కిపోతుంది. నిన్నెలా కాపాడుకోవాలి? నీ మీద ప్రేమ తప్పు నా దగ్గరికి వెళ్ళేది. నానమ్మా, నానమ్మా, ఆ క్లాస్ లేవే. నీ చేత్తో వండి పెట్టవే. నువ్వు వంటలు బాగా చేస్తావు కదా. వంటలు చేసే కర్మ నాకేంట్రా? నేను నువ్వు మీరు అనుకుంటున్నట్టు మీ నానమ్మ సాధారణ స్త్రీ గంగమ్మ కాదు. దేవనగర సంస్థాన వారసురాలు. దేవనగర సంస్థ జమీందారి బిడ్డ. దేవనగర సంస్థ జమీందారి బిడ్డ. జనం ఏనుగులు కోట సంస్థానం. దేవనగర సంస్థ జమీందారి గంగాదేవి. ఈడు నన్ను దాటి ఆలోచిస్తున్నాడా? నానమ్మ, రేయ్, నీ నాన్నమ్మ లేదు, అదంతా భ్రమ. ఆ ఊహల్లో నుండి బయటికి రా, బయటికి రా. నీకేరా చెప్తుండాది, బయటికి రా. ఉంటదిరా ముసలి. తోలు తీసి బీర్ బాటిల్ మీద లేబుల్ అంటించి మరీ తాగేస్తాను.